ఇవాల్టితో ఐబొమ్మ రవి పోలీస్ కస్టడీ ముగియనుంది. దీంతో విచారణ అనంతరం ఆయన్ను సైబర్ క్రైమ్ పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. అయితే రవి పోలీస్ కస్టడీ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. ఐబొమ్మ కేసులో రవికి సంబంధించినటువంటి కస్టడీ విచారణ కొనసాగుతుంది. ఈ రోజుతో రవికి సంబంధించినటువంటి కస్టడీ విచారణ ముగుస్తుంది. అనంతరం ఈ రోజు రవిని న్యాయమూర్తి ముందు హాజరుపరుస్తారు. అనంతరం మరోసారి చెంచల్గూడ జైలుకు తరలించబోతూ ఉన్నారు. సుమారుగా 12 రోజుల పాటు అతన్ని విచారించి కీలకమైనటువంటి విషయాలను ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు వెలుగులోకి తీసుకోవడం జరిగింది. అయితే ఈ విచారిస్తున్నటువంటి సమయంలోనే కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ప్రధానంగా ప్రహ్లాద్ అనేటటువంటి వ్యక్తికి సంబంధించిన ఐడెంటిటీని ఐబొమ్మ రవి దొంగిలించినట్టుగా ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. చాలా కాలంగా కూడా ఐబొమ్మ రవి తనకు సంబంధించినటువంటి ఐడెంటిటీ బయట ఎవరికి తెలియకుండా ఉండేందుకు వీలుగా ప్రహ్లాద్ వెల్లెల అనేటటువంటి పేరుతో చలామణి అవుతూ ఉన్నారు. సో ఇదే నేపథ్యంలో ప్రహ్లాద్ ఎవరు అంటూ కూడా సైబర్ క్రైమ్ పోలీసులు ఆరా తీసేటటువంటి ప్రయత్నం చేశారు. సో ఇదే నేపథ్యంలో ప్రహ్లాద్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నట్టు కూడా తెలుసుకున్న అనంతరం సైబర్ క్రైమ్ పోలీసులు బెంగళూరు వెళ్లి ప్రహ్లాద్ను వెంట పెట్టుకుని వచ్చారు. అనంతరం ఐబొమ్మ రవి ముందు ఉంచి ప్రహ్లాద్ను విచారించారు. అయితే తనకు సంబంధించినటువంటి ఐడెంటిటీని రవి దొంగిలించాడంటూ కూడా తెలుసుకున్న తర్వాత ప్రహ్లాద్ షాక్ గురైనట్టుగా తెలుస్తుంది. తాను ఎక్కడా కూడా తన ఐడెంటిటీకి సంబంధించినటువంటి వివరాలను రవికి ఇవ్వలేదంటూ ప్రహ్లాద్ చెప్పుకొచ్చారు. అయితే 2016 అదే సమయంలో ఇటు రవి ఆ తర్వాత ప్రహ్లాద్ ఈ ఇద్దరు కూడాను అమీర్పేటలో ఒక సాఫ్ట్వేర్ కోర్సు నేర్చుకుంటున్నటువంటి సమయంలో పరిచయం అంటూ కూడా తెలుస్తుంది. అదే సమయంలోనే రవి ఈ ప్రహ్లాద్ నుంచి అతనికి సంబంధించినటువంటి ఐడెంటిటీలను దొంగిలించి ఆ తర్వాత తనకు సంబంధించినటువంటి క్రైమ్ ఇవన్నీ అంశాలు బయటపడకుండా ఉండేందుకు వీలుగా ప్రహ్లాద్కు తెలియకుండానే ప్రహ్లాద్ వెల్లెల అంటూ కూడా ఆ పేరుతో చలామణి అవుతున్నట్టుగా ఇప్పటికే పోలీసుల దర్యాప్తులో స్పష్టంగా వెల్లడైంది. మరొక అంశం ప్రసాద్కు సంబంధించినటువంటి అంశాలు కూడా ఈ కేసు విషయంలో భాగంగా బయటకు వచ్చాయి. ప్రధానంగా ప్రసాద్ రవికి 10వ తరగతి స్నేహితుడు. సో అతని పేరు మీద కూడా వెబ్సైట్ ఏర్పాటు చేసి ఆ వెబ్సైట్కి సంబంధించినటువంటి దాంట్లో ఈ పైరసీ సినిమాలను కూడా అప్లోడ్ చేసినట్టుగా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత ప్రసాద్ను కూడా పిలిచి విచారించినటువంటి సమయంలో ప్రసాద్కి సంబంధించినటువంటి డిజిటల్ సంతకంతోనే ఆన్లైన్ లావాదేవీలు కొనసాగించినట్టుగా సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. ఈ 12 రోజుల విచారణలో భాగంగా కీలకమైనటువంటి సమాచారాన్ని ఇటు సైబర్ క్రైమ్ పోలీసులు రాబట్టగలిగారు. సో మొత్తానికి 4 కేసుల్లో ఇక ఒక్కొక్క కేసులో సుమారుగా 3 రోజుల పాటు కోర్టు అతన్ని కస్టడీకి ఇవ్వడంతో 12 రోజుల పాటు అతన్ని సైబర్ క్రైమ్ పోలీసులు విచారించారు. సో ఈ రోజుతో అతనికి సంబంధించినటువంటి కస్టడీ విచారణ ముగియడంతో మరికొద్ది సేపట్లో అతన్ని కోర్టుకు తరలించబోతున్నారు. కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరుపరిచిన తర్వాత తిరిగి చెంచల్గూడ జైలుకు తరలించబోతున్నారు. సో మొత్తానికి కీలకమైనటువంటి పరిణామాలు ఈ కేసులో చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఐబొమ్మ రవి పోలీసుల ముందు నోరు విప్పడంతో ఈ వెబ్సైట్ ఎప్పటి నుంచి రన్ చేస్తూ ఉన్నాడు, వెబ్సైట్లో ఎన్ని సినిమాలను అప్లోడ్ చేశారు, మరోవైపు ఈ పైరసీ ద్వారా అతను ఎంత సంపాదించగలిగాడనేటువంటి అంశాలను ఇటు సైబర్ క్రైమ్ పోలీసులు కనుగొనగలిగారు. ఇదొక అంశం అయితే ప్రహ్లాద్ వెల్లెల పేరుతో ఆయన చలామణి అవుతూ ఉండడంతో సో ఆ యొక్క అంశాలను కూడా బట్టబయలు చేశారు. సో మొత్తానికి 12 రోజుల కస్టడీ విచారణ ముగియడంతో మరి కాసేపట్లోనే అతన్ని న్యాయమూర్తి ముందు హాజరుపరిచేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు సన్నాహాలు చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ ప్రశాంత్తో కలిసి శశి, ఏబీ ఆంధ్రజ్యోతి.